నా పేరు సునీల్ అండి, డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఫర్ అలలు. ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు బేసికలీ అనుకుంది ఏంటంటే, ఐ వాంటెడ్ టు మేక్ ఏ ఫ్యామిలీ మూవీ, ఏ ఫ్యామిలీ కామెడీ మూవీ. ఇప్పుడు వచ్చే మూవీస్ చాలా మటు చూస్తుంటే దెర్ ఇస్ అ థ్రిల్లర్, దెర్ ఇస్ యూత్ ఒక యంగ్ సబ్జెక్ట్ ఉంది, కానీ దెర్ ఇస్ నో సబ్జెక్ట్ దట్ డీల్స్ ఇన్ ఎ మెచ్యూర్ వే. సో ఇది I'm directing it and producing it. అండ్ ద బేసిక్ థీమ్ ఏంటంటే మూవీది, సో ఇప్పుడు మనం యూజువల్గా చూసుకుని ఉంటే బయట సిటీ కల్చర్స్లో ఏమవుతుందంటే, ద సో కాల్డ్ సిటీ కానీ ఈవెన్ టౌన్స్ కూడా ద సో కాల్డ్ 9 to 5 జాబ్స్ అని పోయినాయి. ఇప్పుడు లేవు, దర్ ఇస్ నో 9 to 5 జాబ్స్. ఇప్పుడంతా కూడా 8 to 10 జాబ్స్. అంటే 8 to 10 అనే ఒక 12 hours or 14 hours ఇన్ ఏ డే. ఎంత ఎక్కువ వర్క్ చేస్తే అంత ఎక్కువ శాలరీ, ఆర్ అంత ఎక్కువ ప్రమోషన్స్ ఆర్ సమ్ పర్క్స్ దానివల్ల వస్తాయి. సో దానివల్ల ఏంటంటే ఇట్స్ బోత్ ద హస్బెండ్స్ ఆర్ వైఫ్స్, ఒక వాళ్ళ ఎంప్లాయీస్, వర్కింగ్ క్లాస్ పీపుల్, వాళ్ళు దాని గురించి దే ఆర్ వర్కింగ్ లైక్ వాళ్ళు బేసిక్ లైఫ్ పక్కన పెట్టేసి దే ఆర్ వర్కింగ్ ఫర్ శాలరీస్ ఆర్ ప్రమోషన్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది స్ట్రెస్ వలన అది ఇట్స్ గెటింగ్ డిస్టర్బ్డ్. సో ద థీమ్ వచ్చేంత సీరియస్గా ఉన్నా సరే, వాట్ హ్యాపన్స్ ఈస్, ఒక ముగ్గురు ఫ్రెండ్స్ 10 years ఆఫ్టర్ కాలేజ్ దే మీట్ ఇన్ ఏ ఫార్మ్ హౌస్. సో ఈ 10 yearsలో ఆఫ్టర్ గ్రాడ్యుయేటింగ్ ఫ్రమ్ కాలేజ్, ఈ 10 yearsలో వాళ్ళకి హౌ their lives changed ఇప్పుడు అకార్డింగ్ టు దిస్ థీమ్. సో వాళ్ళు అక్కడ మీట్ అవగానే దే విల్ బీ థింకింగ్ దట్ వాళ్ళ లైఫ్ చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాయి, చాలా హ్యాపీగా ఉన్నాయని అనుకుంటుంటారు. బట్ అంటే the 3 of their friends with their wives, along with their wives. సో వాళ్ళ మ్యారేజ్ యాక్చువల్లీ ఏంటంటే ఇట్స్ నాట్ వర్కింగ్ అనేది అక్కడ ఆ ఫామ్ హౌస్కి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అనమాట. సో సిటీలో కానీ, ఈ సిటీలో ఉన్నప్పుడు దే నెవర్ థాట్ అబౌట్ ఇట్. సో వాళ్ళ మధ్య జరిగే ఒక స్టోరీ మా అలలు. డిఫరెంట్ కదా, చాలా బాగుంది అనిపించిందండి. అండ్ కొత్త డైరెక్టరు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఎలా చేస్తారో ఏంటో అనుకున్నాం. బట్ షూటింగ్ స్పాట్స్కి వెళ్ళిన తర్వాత ఆయన కమాండింగ్ కానివ్వండి, అండ్ మా అందరి దగ్గర నుంచి ఆయన తీసుకుంటున్న వర్క్ కానివ్వండి, అలాగే నా దగ్గర నుంచి కానివ్వండి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్తో ఈరోజు సిట్టింగ్ స్టార్ట్ అని చెప్పారు. అండ్ అందరు ఆర్టిస్ట్ అందరి దగ్గర నుంచి వాళ్ళ పెర్ఫార్మెన్స్ తీసుకోవడం అంతా ఆయన డిఫరెంట్గా చేస్తున్నారు. అండ్ టెక్నికల్గా కూడా అండి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఆయనే ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అవడంతో మొత్తం ఆయనతోనే డిస్కస్ చేస్తున్నాం కాబట్టి, ఇంకొక పర్సన్తో డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మేము అడిగిన ఎక్విప్మెంట్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫస్ట్ షెడ్యూల్ చాలా హ్యాపీగా జరిగింది. అండ్ నెక్స్ట్ వీక్ నుంచి సెకండ్ షెడ్యూల్కి వెళ్తున్నాం. సో ఈ సినిమా మీరు అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాం. సినిమా ఒక చిన్న మూవీ కానీ చాలా బాగా చేస్తున్నారు. డైరెక్టర్ గారు ఫస్ట్ స్టోరీ చెప్పగానే చాలా ఇంప్రెస్ అయ్యాను. ఫుల్ లెంత్ లవ్ సాంగ్స్ అండ్ ఫీల్ సాంగ్స్, టోటల్గా ఎక్కడ ఎటువంటి కమర్షియల్ సౌండ్స్ గీన్స్ ఇలా కాకుండా టోటల్ మెలోడిక్గా ఉన్నది మూవీ. చాలా బాగా వస్తుందని ఆదరిస్తూ మీ అందరు కూడా ఈ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలలు సినిమా స్టార్టింగ్ చాలా డిఫరెంట్ వేలో స్టార్ట్ అయిందండి. డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ వే. ముఖ్యంగా ఈ సినిమా కథ నాకు చెప్తున్నప్పుడు కథ చెప్పలేదు, ఒక బౌండ్ బుక్ నాకు తీసుకొచ్చి ఇచ్చారండి. ఈ రోజున సినిమా చేస్తున్నప్పుడు చాలామంది ఆ సినిమా మీద ప్యాషన్తో వచ్చి సినిమాలు తీద్దాం అనుకున్న వాళ్ళు కూడా మేజర్గా స్క్రిప్ట్ అనే దాన్ని పక్కన పెట్టట్లేదు, అంటే దాన్ని రెడీ చేసుకోవట్లేదు. బట్ ఫస్ట్ సీన్ నుంచి ఎండ్ సీన్ వరకు బౌండ్ బుక్ ఏదైతే రెడీ చేసుకున్నారో దాంతో నా దగ్గరికి వచ్చారు. అక్కడ చాలా ఇంప్రెస్ అయిపోయానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బౌండ్ బుక్లో ఏదైతే ఉందో అది డైలాగ్ కానీ సీన్స్ కానీ కన్సీవ్ చేసేలాగా ఏవైతే ఉన్నాయో అవే తీయడం జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. అండ్ సెకండ్ షెడ్యూల్కి చాలా ప్లాన్గా, అంటే ఫస్ట్ షెడ్యూల్లో కొంత నేర్చుకున్నాం, సెకండ్ షెడ్యూల్ నుంచి అండి ఇంకొంచెం బాగా ఇంకా కరెక్ట్ వేలో వెళ్ళడం కోసం అందరం ప్రయత్నిస్తున్నాం. అండ్ ఇక కార్తీక్ గారు మ్యూజిక్ ఈ రోజున ఒక సాంగ్ వింటే మనకి విన్నాం బాగుంది, సెకండ్ టైం విన్నాం బాగుంది, బట్ ఫస్ట్ టైం వినగానే బాగుంటుంది అనేది నేను ఫస్ట్ టైం నా సినిమా అని చెప్పట్లేదండి. కార్తీక్ గారు ఇచ్చిన మ్యూజిక్ వండర్ఫుల్ మ్యూజిక్. నిజంగా ఈ మ్యూజిక్ అనేది సినిమాకి చాలా పెద్ద ప్లస్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, అలలు అనేది చిన్న సినిమా, చిన్న కాదండి, చిన్ని సినిమా, బుల్లి సినిమా. మీరందరూ మనస్ఫూర్తిగా ఆదరిస్తే పెద్ద సినిమా అవుతుంది. ఫస్ట్ సినిమాలోనే
ఇన్ని వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ ఇవ్వడం అది నా అదృష్టం. థ్యాంక్ యూ సునీల్ గారు. యూ బిలీవ్డ్ ఇన్ మీ అండ్ హోప్ఫుల్లీ విల్ ఆల్ డెలివర్ వాట్ ఎవర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్. ఫస్ట్ షెడ్యూల్ చాలా బాగా జరిగిందండి. ఆర్టిస్ట్ కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, అందరూ కూడా చాలా ఎనర్జీతో పనిచేస్తున్నాము. నెక్స్ట్ షెడ్యూల్కి వచ్చి కూడా అలానే కొనసాగుతుందని ఆశిస్తున్నాను. ఈ అలలు అన్నది ఒక మగధీర, ఒక సింహాద్రి, ఒక పోకిరి వాటి కాంపిటీషన్ కాదు. చాలా క్యూట్ అండ్ చాలా సింపుల్ మూవీ. ఈ తెలుగు ఇండస్ట్రీకి ఒక ట్రెండ్ సెట్టర్ అవుద్ది డెఫినెట్గా, బికాస్ ఇట్స్ అ ఫీల్ గుడ్ మూవీ. ఫ్యామిలీస్ అంతా కలిసి ఎంజాయ్ చేస్తూ చూసే మూవీ. సో దీంట్లో నేను ఒక క్యారెక్టర్ చేశాను. ఇట్స్ వెరీ ఫన్నీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ అండ్ ద హోల్ ఫ్యామిలీ చాలా ఎంజాయ్గా నా క్యారెక్టర్ని రిసీవ్ చేసుకుంటారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ డూయింగ్ ఇన్ దిస్ మూవీ.